నూతన పర్యావరణ పరిరక్షణ నియమావళి ఉపసంహరించుకోవాలని ఉట్నూరు ఐటీడీఏకు రెగ్యులర్ పీఓ నియమించాలని టీఆర్జీఎస్ ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలు అడవి నుంచి దూరం చేసే విధంగా నూతన పర్యావరణ పరిరక్షణ నియమావళి ఉపసంహరించుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సిఐటియు కార్యాలయంలో టీఆర్జీఎస్ జిల్లా 2వ మహాసభలు జరిగాయి. ముందుగా జిల్లా అధ్యక్షులు ఆత్రం కృష్ణన్న జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం అమరవీరులకు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై రవికుమార్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి నూతన పర్యావరణ చట్టం తెచ్చి ఆదివాసీలకు ద్రోహం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధాన వ్యతిరేకంగా పోరాటాలు రూపకల్పన చేస్తామన్నారు. ఆ తర్వాత నూతన జిల్లా కమిటీని 25తో ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా ఉయిక విష్ణు, అలాగే ప్రధాన కార్యదర్శిగా పూసం సచిన్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం నేతలు ఆత్రం భైరి సోమేష్, ఆత్రం తనుష్, లంక రాఘవులు, ఆడ అర్జున్, పూసం గణేష్, ధుర్వ రామచందర్ రాజు, అలాగే మెస్రం సురేష్ తదితరులు పాల్గొన్నారు. సైన్స్ ఉద్యమాన్ని మన ఆదివాసీల్లో మూఢనమ్మకం 2 నిమిషాల పాటు నిల్చొని మౌనం పాటించి జోహార్ కామ్రేడ్ ఆత్రం భగవంతరావు, జోహార్ కామ్రేడ్ మహాసభల్ని నిర్వహించుకుంటున్నాం. కూడా అక్కడ నిర్వహించబోతా ఉన్నారు. ఈ సందర్భంగా మనం బాటలు వేయడానికి కాబట్టి మహాసభలో అడవుల నుంచి ఇక్కడున్న జనాన్ని వెళ్ళగొట్టడానికి, ఇక్కడున్న అటవీ సంపదని గుండుగుత్తగా వేల ఎకరాలు కొంతమంది వ్యక్తులకి ప్రైవేటు ఆస్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. అంటే అటవీ భూముల్ని అటవీయేతర భూములుగా మార్చడం కోసం లక్షల ఎకరాలు దారాదత్తం చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో ప్రపంచంలోనే అత్యధిక అటవీ భూమిని అటవీయేతర భూమిగా మార్చినటువంటి దేశాల్లో భారతదేశం అగ్రభాగాన ఉన్నది.